ఓకేనా. చూడండి ప్రజెంట్ టెంపరేచర్ is one of the most significant ecological factor which affects the various activities of plants and animals. అంటే ఈ టెంపరేచర్ అనేది ఇది ఒక ఫిజియోలాజికల్ టెంపరేచర్ అనేది ఒక సిగ్నిఫికెన్స్ ఎకోలాజికల్ ఫ్యాక్టర్ నాన్న. అలాగే అనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఈ రెండిటికి కూడా టెంపరేచర్ అనేది చాలా అవసరం. ఓకేనా. ఇట్ యాక్ట్స్ అండ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అనిమల్స్ అండ్ ప్లాంట్స్. ఇట్ హ్యాస్ profound influence on the metabolic activities of plants and animals like production rate of embryonic development, migration and other behavior characters. అంటే చూడండి అనిమల్ మీద అలాగే ప్లాంట్స్ మీద దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది, టెంపరేచర్ ఎఫెక్ట్. అలాగే అనిమల్స్ గ్రోత్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయేమో. అలాగే ప్లాంట్ యొక్క మెటబాలిక్ రేట్ మీద, అలాగే ఆ రీప్రొడక్షన్ మీద, ఎంబ్రియానిక్ డెవలప్మెంట్, మైగ్రేషన్ ఇవన్నీ జరగాలంటే కూడా టెంపరేచర్ అనేది వెరీ నెససరీ. చేంజెస్ ఇన్ టెంపరేచర్ in different habits to classified as changes into time, horizontal changes and vertical changes. ఓకేనా. చేంజెస్ అంటే ఇప్పుడు ఈ చూడండి చేంజెస్ ఇన్ టెంపరేచర్ డిఫరెంట్ హ్యాబిటేట్స్ ఇన్ క్లాసిఫైడ్. ఓకేనా. చేంజెస్ని ఇన్ టైమ్ ఆఫ్ హారిజాంటల్ చేంజెస్ అండ్ వర్టికల్ చేంజెస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ చూడండి చేంజ్ ఇన్ టైమ్. చేంజెస్ ఇన్ టెంపరేచర్ డ్యూరింగ్ డే అండ్ నైట్ ఆర్ మోర్ సిగ్నిఫికెంట్ ఆన్ ల్యాండ్ that in water. Generally the temperature of the air near the land surface is 17 degrees centigrade higher in the daytime than at night. అంటే చూడండి వీటి చేంజెస్ అనేటివి టెంపరేచర్లో చేంజెస్ అనేటివి డ్యూరింగ్ డే అండ్ నైట్ అండ్ మోర్ సిగ్నిఫికెన్స్ ఆన్ ల్యాండ్ దట్ ఇన్ వాటర్లో కూడా ఈ చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. ఓకేనా. ఏవైనా ఫ్రెష్ వాటర్ కావచ్చు, మెరైన్ వాటర్ కావచ్చు, ఇంకా టెరెస్ట్రియల్ మీద కూడా ఈ టెంపరేచర్ అనేది అవి ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. చూడండి వీటి చేంజెస్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నియర్ ద ల్యాండ్ సర్ఫేస్ ఈజ్ 17 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా. 17 డిగ్రీ సెంటిగ్రేడ్ లాగా ఉంటుందంట. In desert areas, the temperature during daytime is more than 40 degree centigrade higher at the night. ఓకేనా. డెజర్ట్లో అయితే కనుక టెంపరేచరు డే టైంలో 40 ఉంటుంది, నైట్ టైంలో అయితే కనుక ఇంకా ఎక్కువ ఉంటుందంట. ఇన్ ఓషన్ వాటర్ ద టెంపరేచర్ డ్యూరింగ్ డే టైమ్ ఈజ్ మోర్ దాన్ 4 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా. ఓషన్లో అయితే కనుక ఈ టెంపరేచర్ అనేది ఓషన్ టెంపరేచర్ డ్యూరింగ్ ద డే టైమ్ ఈజ్ ఓషన్లో అయితే కనుక డే టైంలో టెంపరేచర్ 4 డిగ్రీ కంటే ఎక్కువే ఉంటుందంట. అలాగే చూడండి నెక్స్ట్ ద చేంజెస్ ఇన్ టెంపరేచర్ డ్యూరింగ్ డే అండ్ నైట్ ఈజ్ కాల్డ్ డయూర్నల్ చేంజెస్. ఓకేనా. డెజర్ట్లో అయితే కనుక డే టైంలో ఉండే టెంపరేచరు రాత్రి కన్నా 40 డిగ్రీస్ ఎక్కువగా ఉంటుందమ్మా. ఓకేనా. అంటే డే టైంలోనే ఎక్కువ ఉంటుంది డెజర్ట్లో. నెక్స్ట్ చూడండి సముద్రంలో ఓషియన్లో చూస్తే కన్నా 4 డిగ్రీస్ కన్నా ఎక్కువే ఉంటుంది. వాటర్ చల్లగా ఉంటాయి అంటారు కానీ అక్కడ టెంపరేచర్గా ఉంటుంది. ఓషియన్లో 4 డిగ్రీ కన్నా ఉంటుంది. డే టైమ్ అండ్ నైట్ టైంలో జరిగేటటువంటి ఈ టెంపరేచర్లో చేంజెస్ని ఏమంటారంటే డయూర్నల్ చేంజెస్ అంటారంట. అంటే డేకి నైట్కి డిఫరెన్స్ ఉన్నాయి కదా, అలా డిఫరెన్స్ ఉండడాన్ని ఏమంటారంటే డయూర్నల్ చేంజెస్ అంటారంట. ఫస్ట్ చూడండి ఇంకా హారిజంటల్ చేంజెస్ చూడండి. టెంపరేచర్
influence from place to place is very significant in biosphere. The mean temperature at the tropical terrestrial habitat is roughly 32 degrees centigrade, in the polar region at about 12 degrees centigrade. అంటే చూడండి, మన టెంపరేచర్ అనేది ఎర్త్ మీద ఒక ఏరియాలోకి ఇంకొక ఏరియాకి చాలా డిఫరెన్సెస్గా ఉంటాయి. ఓకేనా, డిఫరెన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ట్రోపికల్ టెరెస్ట్రియల్ అంటే ఉష్ణ ప్రాంతాలలో 32 డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఉంటే కనుక, అలాగే పోలార్ రీజియన్స్లో అయితే కనుక -12 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అంటే డిఫరెన్సెస్ చూడండి, డేకి నైట్కి డిఫరెన్స్ ఉంది, అలాగే ఓషియన్లో టెంపరేచర్కి డిఫరెన్స్ ఉంది, అలాగే డెజర్ట్లో కూడా డిఫరెన్స్ ఉంది, అలాగే టెరెస్ట్రియల్ ఏరియాలో చూస్తే కనుక ఒక ఏరియాలో నుంచి ఇంకొక ఏరియా కూడా డిఫరెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వర్టికల్ చేంజెస్. నెక్స్ట్ చూడండి, వర్టికల్ చేంజెస్. The temperature fluctuations is different altitude in different localities are variable. These generally influence the life of biota. Living organisms include protista, plants and animals. It is estimated that vary may be decreased about 1 degree centigrade for every 150 meters of altitude. Depending upon the temperature, functions and level of altitude, the zone of vegetation in mountain range for lower to the higher altitude is classified as tropical, subtropical, temperate and alpine types. అంటే చూడండి, ఇక్కడ హైట్ని బేస్ చేసుకొని కూడా, అంటే ఎక్కువ హైట్లో ఉండే ప్రాంతము, తక్కువ హైట్లో ఉండే ప్రాంతం, అట్లా అవి ఎక్కడ హైట్ని బేస్ చేసుకొని కూడా టెంపరేచర్లో డిఫరెన్సెస్ ఉన్నాయంట. బయోటా అంటే ప్రాణం ఉండే జీవులు అని, వాటి గ్రూప్లో కనుక చూస్తే టెంపరేచరు పెరగడం తగ్గడం కూడా కనిపిస్తాయంట. 150 మీటర్స్ ఎత్తుకు వెళ్ళేసరికి 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది తగ్గుతోందంట. అంటే 150 మీటర్స్ పైకి వెళ్ళేసరికి అట్లా పైకి పోతూ ఉంటే టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంది. అలాగే వ్యాలీ ప్రాంతాల్లో, అంటే వ్యాలీ పర్వతాలలో అక్కడ కూడా ఎత్తులు అనేది డిఫరెన్సెస్గా ఉంటాయి కదా. ఒక్కొక్క మౌంటైన్ ఎత్తుగా ఉంటుంది, కొన్ని తక్కువగా ఉంటాయి. అలాగే అక్కడ ఉండేటటువంటి ప్లాంట్స్కి సంబంధించి ఉండేటటువంటి ఆ ఏరియాస్లో కింద నుంచి పైకి, అంటే బాటమ్ టు టాప్, కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత హెచ్చుగా ఉంటుందంట, ఎక్కువగా ఉంటుంది. దీనిని ట్రోపికల్, సబ్ ట్రోపికల్, టెంపరేట్, ఆల్పైన్, టెంపరేట్ అలా టైప్స్గా డివైడ్ చేయొచ్చంట. అలా టైప్స్గా డివైడ్ చేస్తున్నారు. In the aquatic environment or habitat, the temperature variation could be clearly notified that the surface layers water takes up heat slowly and cool down slowly. This phenomena is responsible for thermal or temperature variation on lentic habit. Changes in temperature might create certain patterns of circulation and stratification, which exhibit great influence on the aquatic life. అంటే చాలా హ్యాబిటేట్స్ ఉంటాయి కదా. హ్యాబిటేట్స్ అనేటివి జల ఆవాసాలు, వాటి పైన ఉండేటటువంటి పైన సర్ఫేస్ ఏరియాలో కూడా టెంపరేచర్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది. అంటే ఏమన్నా ఒక లేక్ని తీసుకోండి, సర్ఫేస్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, కిందికి వెళ్ళేసరికి తక్కువ ఉంటుంది లేక్లో. అలాగే వాటర్ అనేది హీట్ అవ్వడం నెమ్మదిగా జరుగుతుంది, స్లోగా జరుగుతుందన్న. అలాగే నీరు అలాగే కూల్గా అవ్వడం కూడా నెమ్మదిగానే జరుగుతుంది. వెంటనే ఫాస్ట్గా హీట్ అయిపోవడం, ఫాస్ట్గా కూల్ అయిపోవడం అలా జరగదు, స్లోగా ఉంటుంది ప్రాసెస్ అనేది. అది హీట్గా చేంజ్ అవ్వడం కావచ్చు, కూల్గా అవ్వడం కావచ్చు. వాటర్ కొంచెం మెల్లగా అంటే స్లోగా జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్
ఇలా ఉండడానికి మెయిన్ ఏంటి అంటే టెంపరేచర్లో ఎక్కువ డిఫరెన్సెస్ ఉండడం వల్లనే అంట. ఏవైనా సరే స్టాబుల్గా ఉండేటటువంటి నీటిలో, వాటర్లో టెంపరేచర్ చేంజెస్ అనేటివి నీటి ఫ్లో మీద, అలాగే నీటిలో ఉండేటటువంటి ఆ వాటర్లో ఉండేటటువంటి అనిమల్స్ మీద, బయోటా మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందంట. థర్మల్ స్ట్రాటిఫికేషన్ ఆర్ సీజనల్ చేంజెస్ Thermal stratification or seasonal changes in temperature can easily be observed in large keep lakes at the temperate regions. The density of fresh water is maximum 4 degrees centigrade. 4 degrees centigrade. So the warmer and colder water will float on top of water of this temperature during winter. Because of fall all atmospheric temperature, the surface water is cooled down to from the top ice layer prevents the cooling of water presence below the surface water. During summer, the ice melts till the temperature reaches 4 degree centigrade, and then the entire mass of water will have uniform temperature. అంటే చూడండి, ఈ స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటంటే స్ట్రాటిఫికేషన్ లేదా ది సీజనల్ చేంజెస్ ఆఫ్ టెంపరేచర్. సీజన్కి చేంజ్ అవుతుంది కదా, అంటే రైనీ సీజన్లో అట్లాంటప్పుడు కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అలాగే వింటర్ సీజన్లో బాగా ఎక్కువ ఉంటుంది కదా. అలాగే సీజన్ని బేస్ చేసుకొని కూడా టెంపరేచర్లో చేంజెస్ వస్తాయమ్మా. ఎక్కడైతే డీప్గా ఉండే ఒక పెద్ద లేక్లో గమనించవచ్చు దీన్ని. ఓకేనా. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఫ్రెష్ వాటర్ అనేది ఎక్కువ డెన్సిటీని కలిగి ఉంటుందంట. ఈ టెంపరేచర్ వద్ద ఏదైనా హీట్ కానీ లేదా కూల్ కానీ అనేది వాటర్ ఉంది కదా, ఆ వాటర్ సర్ఫేస్ మీద తెలుస్తుందంట, కూల్గా ఉందా వాటరు హీట్గా ఉందా అనేసి. ఓకేనా. అలాగే ఇక్కడ డ్యూరింగ్ మీకు అట్మాస్ఫియర్ టెంపరేచర్ అని చెప్పుకున్నాం కదా, అలాగే వింటర్ సీజన్లో అయితే కనుక ఈ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది కదా. అలాగే వాటర్ మీద ఉండేటటువంటి సర్ఫేస్ ఎలా అవుతుంది, అది కొంచెం ఐస్ లాగా గడ్డగట్టేస్తుంది. ఎందుకు, టెంపరేచర్ అనేది టోటల్ అంతా తగ్గిపోతుంది కాబట్టి. ఇక్కడ ఉండేటటువంటి ఐస్ లేయర్ ఏమవుతుందంటే ఆ ఐస్ ఏం చేస్తుందంటే ఐస్ కింద ఉండేటటువంటి వాటర్ని చల్లగా అవ్వనీయకుండా చూస్తుంది. మరీ ఎక్కువ చల్లగా అయిపోయినాయి అనుకో, అందులో ఉండేటటువంటి అనిమల్స్ అవన్నీ చనిపోతాయి కదా. ఐస్ లేయర్ ఒక మంచి పని చేస్తుంది ఏంటి, లేక్కి సంబంధించి. మరీ ఎక్కువ కూల్గా ఉండేటప్పుడు సర్ఫేస్లో ఉండే వాటర్ మాత్రమే గడ్డగడుతుంది, కింద వాటర్ గడ్డ కట్టదు. అలా గడ్డ కట్టిన దానివల్ల ఏమవుతుంది అంటే ఆ పైన ఉండే కూల్నెస్ అనేది ఇంకా కింద ఉండే వాటర్లోకి రాకుండా అలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇన్ ద టెంపరేచర్ ఫ్రెష్ వాటర్ లేక్ డ్యూరింగ్ సమ్మర్ the surface water become warmer than the bottom layer. When the atmospheric temperature rises to 25 degrees centigrade, the upper surface water is a fresh water. Lake may have the temperature about 21 and to 22 degrees centigrade. Thus upper warmer layer is called epilineal or surface lake. The bottom layer of water is hardly intermediate zone found between the top layer and the bottom layer is called thermocline. Water where the temperature varies from 9 degrees centigrade to 21 degrees centigrade. The summer stratification is clearly seen in deep water lake. అంటే చూడండి, ఇక్కడ ఎక్కడైతే సరే హీట్గా ఉండే ఏరియాస్లో చూస్తే కనుక ఫ్రెష్ వాటర్లో ఈ సమ్మర్ సీజన్లో కింద డీప్లో ఉండేటటువంటి వాటర్ కన్నా కూడా సర్ఫేస్లో ఉండేటటువంటి వాటర్ తొందరగా హీట్ అవుతుంది, అంతే కదా. ఎందుకు, సన్లైట్ నేరుగా అక్కడే తగులుతుంది కాబట్టి దాన్ని దాటుకొని కిందకి పోవాలి కదా. ఎక్కువ డీప్ ఉంటే కనుక కిందకి అసలు సన్లైట్ అనేది ఉండదు.
జనరల్గా ఎన్విరాన్మెంట్లో టెంపరేచర్ అనేది 25 degrees సెంటీగ్రేడ్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెష్ వాటర్లో ఈ ఈ టెంపరేచర్ అనేది 21 నుంచి 22 degrees వరకు ఉంటుంది. అంటే వాటర్లో ఈ డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఓకేనా. అలాగే ఈ లేక్లో పైన సర్ఫేస్లో ఉండేటటువంటి ఆ లేయర్నే, ఆ సర్ఫేస్లో ఉండేటటువంటి వాటర్ ఉంటాయి కదా, ఆ సర్ఫేస్ లేయర్ని ఏమంటారంటే ఎపిలిమ్నియా అని అంటారు. ఇక్కడ 5 degrees సెంటిగ్రేడ్ వద్ద ఇది చూడండి ఎపిలిమ్నియా అని అంటారమ్మా. 5 degree ఉష్ణోగ్రత సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగి ఉండేటటువంటి డీప్ భాగాన్ని ఏమంటారంటే హైపోలిమ్నియా అని అంటారు. ఓకేనా. అంటే పైన ఎంత ఉంటుంది, 21 to 22 ఉంటుంది. ఆ కింద బాటంలో ఎంత ఉంటుంది, 5 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. మిడిల్లో కూడా ఒక లేయర్ చెప్పుకోవచ్చు మనము. ఆ మిడిల్ లేయర్ని థర్మోక్లైన్ అంటారు. అక్కడ ఎంత ఉంటుంది అంటే 9 నుంచి 21 degrees సెంటిగ్రేడ్ వరకు కూడా ఉండొచ్చు మిడిల్ ఏరియాలో. వాటర్ ఒక లేక్ని తీసుకుంటే ఎపిలిమ్నియా అని పైన, హైపోలిమ్నియా అని బాటమ్ ఏరియాలో ఉండేదాన్ని, మిడిల్లో ఉండేదాన్ని థర్మోక్లైన్ అంటారు. 21 to 22 degrees పైన, కింద అంటే డీప్లో 5 degree వరకు ఉంటే, మిడిల్ ఏరియాలో అయితే కనుక 9 నుంచి 21 వరకు ఉండొచ్చు సెంటిగ్రేడ్ హీట్ అనేది. ఓకేనా, అలా ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ డ్యూరింగ్ వింటర్ the surface water or epilimnion cools down and become lighter and ice is formed on the surface and its temperature is 0 degrees centigrade. The temperature of the water just below the epilimnion may have 2 degrees centigrade. Below this, the temperature of water is more or less uniform. The ice covering the upper surface water obstructs the circulation of water below and hence the phenomena is called water stagnation. అంటే చూడండి, ఎప్పుడైనా సరే వింటర్ సీజన్లో ఎలా ఉంటుంది, సర్ఫేస్ లేదా ఎపిలిమ్నియాన్లో వాటర్ ఎలా ఉంటుంది, బాగా కూల్గా ఉంటుంది. వింటర్ సీజన్లో అంటే చల్లగా ఉంటుంది, క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి వాటర్ కూడా చల్లగానే ఉంటుంది. అప్పుడు ఎంత ఉంటుంది అక్కడ ఎపిలిమ్నియాన్లో డిగ్రీస్ అంటే 0 degree సెంటిగ్రేడ్ ఉంటుంది వాటర్లో. కానీ ఈ టెంపరేచర్ అనేది ఎపిలిమ్నియాన్ కంటే కొంచెం కింద చూస్తే కనుక 2 degrees సెంటిగ్రేడ్స్ వరకు ఉంటుంది. ఈ కింది బాగా ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది అంటే తక్కువగాను ఎక్కువగాను ఒకే విధంగా ఉంటుంది అనమాట. పైన అంటే సర్ఫేస్లో ఉండేటటువంటి వాటరు మంచుతో అంటే ఐస్తో గనక కప్పబడి వాటర్ ఫ్లోయేటింగ్కి ఇది కొంచెం అడ్డుగా ఉంటుంది, అంతే కదా. పైన అది సర్ఫేస్తో కవర్ అయిపోయింటే లోపల ఉండే వాటర్ కదలడానికి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే వాటర్ స్టాగ్నేషన్ అంటారు. వాటర్ స్టాగ్నేషన్ అంటే వాటర్ కదలలేని స్థితిలోకి ఉండడాన్ని వాటర్ స్టాగ్నేషన్ అంటారు. ఎప్పుడు వాటర్ స్టాగ్నేషన్ జరుగుతుంది, పైన వాటరు ఐస్ లాగా అయిపోయినప్పుడు. పైన వాటర్ ఐస్ లాగా అయిపోతే కింద వాటికి ప్రాబ్లం కదా, అందుకోసం అనమాట. In the marine habit, particularly in the tropical and temperature seasonal changes of temperature and are very clear in the upper layer of the sea. The upper layer of the seawater up to the depth of 400 meters is called a mixed layer. The layer below the depth of 400 meters up to the depth to 1200 meters is called the permanent thermocline layer. Below the permanent thermocline layer, where the temperature is more or less uniform, is called the deep layer. అంటే చూడండి, ఏదైనా సరే సీ హ్యాబిటేట్ని కనుక చూస్తే కనుక సమ్మర్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ సీజన్ కొన్ని సీజన్స్లో చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఓకేనా. పైన ఉండేటటువంటి అంటే సర్ఫేస్ ఏరియాలో ఉండేటటువంటి ఆ వాటర్లో ఉండేటటువంటి టెంపరేచర్కి సీజన్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ సర్ఫేస్లో ఉండేటటువంటి వాటర్ సీలో అయితే కనుక 400 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఓకేనా. అంటే పైన ఎపిలిమ్నియాన్ అనేది ఎంతవరకు ఉంటుంది, 400 మీటర్ వరకు ఉంటుంది ఇక్కడ సీలో అయితే కనుక. ఓకేనా. దీనికి 400 నుంచి
11 ఇక్కడ 1200 అని ఇచ్చారు. 1200 వరకు ఉండే ఆ ఏరియాని ఏమంటారు? థర్మోక్లైన్ అంటారు. దీని కింద ఉండేదాన్ని ఏమంటారు? ఇంకా మనకు తెలుసు హైపోలిమ్నియాన్ అంటే సముద్రాన్ని అంటే సీని కూడా ఇలా 3 లేయర్స్గా డివైడ్ చేసినారు. ఎపిలిమ్నియాను, థర్మోక్లైన్, హైపోలిమ్నియాన్ అనేసి. ఇక్కడ రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకు డీప్గా ఉంటుంది కాబట్టి సీ అనేది. ఓకేనా. పైన 400 వరకు ఉండేదాన్ని ఏమన్నారు? పైన ఉండేదాన్ని ఎపిలిమ్నియాన్ అని. మళ్ళీ దానికంటే 400 నుంచి 1200 మీటర్స్ వరకు ఉండేదాన్ని థర్మోక్లైన్ అని. ఇంకా కింద ఎంత లోతన్నా అని, డీప్నెస్ ఎంతన్నా అని అదంతా కూడా ఏంటి? హైపోలిమ్నియాన్ అని. మీకు ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఏది థర్మల్ స్ట్రాటిఫికేషన్ డ్యూరింగ్ సమ్మర్. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేది చూడండి, నేను ఇందాక మ్యాటర్లో చెప్పిండేది ఇక్కడ మీకు చూపించారు. ఇది ఒక లేక్ అనుకోండి. పైన చూడండి 21 నుంచి 22 డిగ్రీస్ వరకు ఉంటుంది సర్ఫేస్ ఏరియాలో ఉండే వాటర్, దాన్ని ఎపిలిమ్నియాన్ అన్నారు. 9 నుంచి 21 డిగ్రీ సెంటిగ్రేడ్స్ వరకు ఉండేదాన్ని థర్మోక్లైన్ అన్నారు. ఇంకా కింద డీప్ 5 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది, కింద అయితే డీప్ వరకు కూడా ఇక్కడ టెంపరేచర్. ఓకేనా. దీని ఏమన్నారు? హైపోలిమ్నియాన్ అన్నారు. లిమ్నియాన్ అన్నారు. అర్థమైందా? స్ట్రాటిఫికేషన్ ఇన్ పాండ్కి సంబంధించి. నెక్స్ట్ చూడండి the temperature changes both in the lakes and ocean are much less and slower when compared with that of the terrestrial environment. Hence the aquatic organisms are capable of overcoming the excessive temperature changes by migrating themselves into deeper water. అంటే చూడండి ఇక్కడ వాటర్లో, ఇక్కడ భూమి మీద అలాగే వాటర్, ఈ రెండింటిలోనూ అలాగే ఫ్రెష్ వాటర్ కావచ్చు, అది మెరైన్ వాటర్ కావచ్చు, టెంపరేచర్లో చేంజెస్ అనేది స్లోగా, తక్కువ రేంజ్లో అలాగే స్లోగా జరుగుతాయి అన్నమాట. ఎందుకు? ఒకవేళ కనుక ఈ వాటర్ బాడీస్లో ఈ టెంపరేచర్ మరీ ఎక్కువగా అయిపోయిందనుకో కొన్ని వాటర్ బాడీస్లో, అవి ఏమవుతాయి? అక్కడ ఉండే బయోటా అనేది మైగ్రేషన్ కూడా వెళ్ళిపోతాయి. ఎందుకు? ఆ టెంపరేచర్ తట్టుకోలేకపోవడము ఏదో కాజ్ అవ్వచ్చు. టెంపరేచర్ బేస్ చేసుకొని ఎక్కువగా మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే చూడండి టెంపరేచర్ టోలరెన్స్ అంటే టెంపరేచర్ని తట్టుకోవడము అనేసి. అలా టెంపరేచర్ని టోలరెన్స్ని బేస్ చేసుకొని అనిమల్స్ని టూగా డివైడ్ చేయొచ్చు. యూరిథర్మల్, స్టీనోథర్మల్. చూడండి every living organism can tolerate certain range of temperature where it can thrive well or carry on vital activities. Depending upon the temperature tolerance, the animal communities are classified as eurythermal and xenothermal. అంటే చూడండి ప్రతి అనిమల్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉష్ణోగ్రత ఏదైనా సరే కరెక్ట్గా ఆప్టిమం టెంపరేచర్ వద్ద బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్ బాగా ఉంటాయి. ఒకవేళ ఎక్కువ తక్కువ అయిపోయినాయి అనుకో, అప్పుడు ప్రాబ్లం వస్తుందన్నమాట. ఓకేనా. అలా ఎక్కువ తక్కువ టెంపరేచర్స్ని బేస్ చేసుకొని అది టోలరెన్స్ అవ్వడాన్ని, అంటే టెంపరేచర్ టోలరెన్స్ని బేస్ చేసుకొని బయోటాలో ఈ అనిమల్స్ని టూగా డివైడ్ చేసినారు నాన్న. అవే యూరిథర్మల్, స్టీనోథర్మల్. చూడండి ఫస్ట్ వన్ యూరిథర్మల్, animals which can tolerate wide range of temperature. These example are cyclops, ostriches, toads, wall lizards, sphinx, whale and man. చూడండి యూరిథర్మల్ అంటే ఎక్కువ టెంపరేచర్ అనేది బాగా ఎక్కువ అయినా కానీ అవి టాలరెన్స్ చేస్తాయి, బతుకుతాయి అన్నమాట. అలాంటి అనిమల్స్ని ఏమంటారంటే యూరిథర్మల్ అనిమల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లాప్స్, ఆయిస్టర్స్ మీకు తెలిసే ఉంటుంది. ఆయిస్టర్స్ అంటే మనకు తెలిసి స్టార్ ఫిష్కి సంబంధించిన అలాంటి అనిమల్స్ ఇవి. అది ఫ్రాగ్స్, కొన్ని ఫ్రాగ్స్, వాల్ లిజర్డ్స్, స్పెన్స్, అది వేల్స్, హ్యూమన్ బీయింగ్ ఎంత టెంపరేచర్ అయినా కూడా అవి తట్టుకుంటాయి అన్నమాట. అలాగే స్టీనోథర్మల్ అనిమల్స్ విచ్ కెన్ టోలరేట్ నారో రేంజ్ ఆఫ్ టెంపరేచర్, corals and termites, snails, fishes and reptilians. ఓకేనా. చూడండి ఏవైనా సరే కొంచెం హీట్ని మాత్రమే తట్టుకునేవి అలాంటి వాటిని ఏమంటారు అంటే
అలాంటి అనిమల్స్ని స్టీరోథెర్మల్ అనిమల్స్ అంటారు. ఓకేనా. కోరల్స్, టెర్మెట్స్, అలాగే స్నేల్స్, ఫిషెస్, రెప్టీలియాస్ ఇవన్నీ కూడా తక్కువ టెంపరేచర్ ఉన్నా కానీ ఇవి సర్వైవ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. The temperature at which the life activities of an organism are at the maximum rate is known as optimum temperature. ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ఏంటంటే ఏ సెంటిగ్రేడ్ ఏ టెంపరేచర్ వద్ద అనిమల్స్ టోటల్ మెటబాలిక్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సరే బాడీలో ఉండే యాక్టివిటీస్ కరెక్ట్గా జరుగుతాయో ఆ టెంపరేచర్ని ఏమంటారంటే ఆప్టిమమ్ టెంపరేచర్ అంటారు. ఆప్టిమమ్ టెంపరేచర్ అంటారు. నెక్స్ట్ చూడండి. పాయింట్లో టెంపరేచర్ అండ్ హీమోథెర్మిక్ అనిమల్స్. అనిమల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 categories depending upon their body or blood temperature. ఓకేనా. ఇంకా అనిమల్స్ని చూడండి. ఇంకా అనిమల్స్ని కొద్దిగా డివైడ్ చేశారనమాట. అవే ఏవి అంటే పాయికిలోథెర్మిక్ అనిమల్స్, అలాగే హోమోథెర్మిక్ అనిమల్స్ అనేసి. పాయికిలోథెర్మిక్ అనిమల్స్ చూడండి. అనిమల్స్ ఆర్ కామన్లీ కాల్డ్ అండ్ కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్. వీటిని ఏమంటారు? కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అంటారు. బికాస్ దేర్ బాడీ టెంపరేచర్ చేంజెస్ ఆర్ ఫ్లూక్చుయేటెడ్ అకార్డింగ్ టు దేర్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. అంటే ఏమని అర్థము అంటే ఇవి ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని బాడీ టెంపరేచర్ని చేంజ్ చేసేసుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిని పాయికిలోథెర్మిక్ అనిమల్స్ అంటారు. ఇన్సెక్ట్స్, ఫిషెస్, యాంఫిబియన్స్ ఇలా బాడీలో ఉండే టెంపరేచర్ని బేస్ చేసుకొని కూడా బతికేయచ్చు. కానీ మనకైతే ఆప్టిమమ్ టెంపరేచర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. The animals are commonly called as warm blood animals because their body temperature remains constant irrespective of temperature changes in the environment or habitat. ఓకేనా. నెక్స్ట్ చూడండి. వీటిని ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి టెంపరేచర్తో ఎలాంటి సంబంధం లేదు. బాడీలో ఎప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉండాలన్నమాట టెంపరేచర్. ఇలాంటి అనిమల్స్ని ఏమంటారంటే హీమోథెర్మిక్ అనిమల్స్ అంటారు. ఎగ్జాంపుల్ బర్డ్స్ అండ్ మ్యామల్స్. వీటికి ఖచ్చితంగా అంతే టెంపరేచర్ ఉండాలి, చేంజ్ అవ్వకూడదు. అయితే కన్నా ఇవి బ్రతకలేవు. లైక్ నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అనిమల్ అడాప్టేషన్స్. ఓకేనా. కొన్ని అనిమల్స్లో అడాప్టేషన్స్ ఉన్నాయి నాన్న టెంపరేచర్ని బేస్ చేసుకొని. అవి చూడండి. ఫార్మింగ్ ఆఫ్ స్పోర్స్, cysts and seeds during unfavorable conditions. Certain plants and animals produce spores, cysts, eggs which are capable to tide over the extreme range of temperature in perennial plants, leaves and other aerial parts, or whether way during summer season. To prevent excessive evaporation of water, the plants like rhizomes and stolon lie buried in the soil. A protozoan like amoeba undergo encystment during summer season. On the advent of favorable condition, a new shoot are produced by the perennial plants. Rhizomes and stolons produce new plant, and amoeba produce large number of young amoebulae. అంటే చూడండి, ఇక్కడ ఏం చేస్తాయి అంటే కొన్ని అడాప్టేషన్స్ ఉన్నాయి నాన్న టెంపరేచర్ మీద. కొన్ని టెంపరేచర్ ఎక్కువ తక్కువలు అయితే కనుక అనిమల్స్ సర్వైవ్ అవ్వాలి కదా, టెంపరేచర్ని బేస్ చేసుకొని చనిపోలేవు కదా. అప్పుడు టెంపరేచర్ ఎక్కువైనా తక్కువైనా కొన్ని అడాప్టేషన్స్ ఉంటాయి బాడీలో అనిమల్స్కి. అవేవో చూద్దాం చూడండి. ఏవైనా అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినాయనుకో ప్లాంట్స్లో కానీ, అలాగే అనిమల్స్ స్పోర్స్, సిస్ట్, ఎగ్స్ ఇవి ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి, ఉష్ణోగ్రతలు టెంపరేచర్ ఎక్కువగా ఉన్నాయనుకో అప్పుడు ఏం చేస్తాయి అంటే ఇవి కొంచెం ఏదో ఒక టైప్ ఆఫ్ ప్రొడక్షన్ని చేసుకుంటాయి.
ఏది సిస్ట్లు ఫార్మేషన్ చేసుకోవడం కానీ దాని చుట్టూ ఒక లేయర్ని ఫామ్ చేసుకోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే కొన్ని ప్లాంట్స్లో అయితే కనుక లీవ్స్ అవి బయట కనిపించకుండా వేరే వేరే ఇతర భాగాలు అంటే వేరేగా చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. సమ్మర్ సీజన్లో అయితే కనుక అవి రాలిపోతాయి. యాక్చువల్గా లీఫ్ నుంచే కదా ఫోటోసింథసిస్ జరిగేది. అంటే ఎక్కువ సన్లైట్ని తీసుకోవడం ఎక్కడ జరుగుతుంది, లీఫ్లోనే కదా. సో లీఫే లేకపోతే అప్పుడు ఏమవుతుంది, బాడీలో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ ఏదైనా సరే లాస్ అవ్వకుండా ఈ లీవ్స్ని అవి ఏం చేస్తాయంటే రాల్చేస్తాయి. అందుకే చెట్లు సమ్మర్ సీజన్లో లీవ్స్ అని రాలిపోయి ఉంటాయి. మన లీవ్స్ రాలిపోతే ఫోటోసింథసిస్ ఎట్లా అనుకుంటారేమో, స్టెమ్సే చేస్తాయి ఫోటోసింథసిస్ని. ఓకేనా. రైజోమ్స్, స్టోలాన్స్ ఇవి ఏమవుతాయి అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు భూమిలో అంటే టెరెస్ట్రియల్ అంటే సాయిల్లోకి కూరుకునేస్తా అంటే హిడెన్ అయిపోతాయి అన్నమాట. అలాగే సమ్మర్ సీజన్లో అమీబా ఆ స్పోర్ట్స్ని ఫామ్ చేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఆ చుట్టూ ఒక స్పోర్ లాగా ఫామ్ చేసుకొని దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏవైనా సరే ఫేవరబుల్ కండిషన్స్ వచ్చిన తర్వాత కొత్తగా స్టెమ్స్, రైజమ్స్, స్టోలాన్స్ ఇవి కొత్త బ్రాంచెస్ని కానీ పిల్లల్ని కానీ పెడతాయి అనమాట. ఓకేనా. అలాగే ఫేవరబుల్ కండిషన్స్లో అమీబా ఏం చేస్తుంది అంటే ఎక్కువ సంఖ్యలో అమీబిలాస్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అంటే తన పిల్లల్ని ఎక్కువగా ప్రొడక్షన్ చేసేసుకుంటుంది ఫేవరబుల్ కండిషన్స్ వస్తే కనుక. అర్థమైందా. నెక్స్ట్ చూడండి. ఇదేంటి నెక్స్ట్ వన్, హైబర్నేషన్ అండ్ యాక్టివేషన్. హైబర్నేషన్ అండ్ యాక్టివేషన్ అంటే హైబర్నేషన్ మోస్ట్ ఆఫ్ ద కోల్డ్ బ్లడెడ్ అంటే పాయికిలోథెర్మిక్ అనిమల్స్ వెన్ ద atmospheric temperature falls below the tolerance temperature during winter season undergo dominant conditions by hiding themselves in crevices under the rocks and mud. This dormancy is called hibernation. During this period, the metabolic activities are reduced and the animals depend upon the stored reserve food material like fat and glycogen. They exhibited low metabolic rate and river food and reserve food material like fat and glycogen. They exhibit low metabolic rate and reduced heartbeat. Most of the amphibians and reptilians frequently undergo hibernation. అంటే చూడండి, హైబర్నేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇది వింటర్ సీజన్లో జరుగుతాయన్న. కొన్ని అనిమల్స్ ఏం చేస్తాయి అంటే ఏమన్నా రాళ్ళ కింద కానీ లేదా భూమిలో అంటే సాయిల్లో ఏదైనా చిన్న హోల్స్ అట్లా పెట్టుకొని దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఎందుకు అలా వెళ్తాయి అంటే అక్కడ కూల్నెస్ని తట్టుకోలేక, కూల్నెస్ ఉంటే ఏమవుతుందంటే బాడీలో ఉండే టెంపరేచర్ లాస్ అయిపోతుంది. బాడీలో ఉండే టెంపరేచర్ లాస్ అయిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. వాటికి చనిపోవడం అలాంటివి చేస్తాయి. అలా ఇవి అట్లా హిడెన్ అయినప్పుడు ఏం చేస్తాయి, అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ని తగ్గించుకునేస్తాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో ఫ్యాట్స్, గ్లైకోజన్ స్టోర్ అయి ఉంటుంది కదా, వాటిని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. అలాగే హార్ట్ బీట్ని కూడా తగ్గించుకుంటాయి. ఓకేనా. ఇలా ఎక్కువగా ఆంఫీబియన్స్, రెప్టీలియాస్ ఎక్కువగా ఇలాంటి హైబర్నేషన్ని ఫాలో అవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, యాక్టివేషన్. ద కోల్డ్ బ్రూడర్స్ animals undergo dormant period during summer also under unfavorable conditions like high temperature, excessive dryness or shortage of food, which is called as aestivation. It is exhibited by insect, certain other invertebrates, plants and certain animals. In many insects, dormancy takes the form of diapause. It is a state in the development of the insect during which morphological growth and development are సస్పెండెడ్. అంటే చూడండి, నెక్స్ట్ యాక్టివేషన్. ఇది కూడా అన్ఫేవరబుల్ కండిషన్స్లోనే చేస్తుంది అనమాట.
ఇది ఇంతకుముందు చెప్పుకునింది ఇప్పుడు ఇది వింటర్ సీజన్లో చేస్తుంది యాస్టివేషన్. యాస్టివేషన్ ఇదే హైబర్నేషన్. ఇదే యాస్టివేషన్ అనేది సమ్మర్ సీజన్లో చేస్తుంది అనమాట. ఎక్కువ టెంపరేచర్ అయిన దానివల్ల అవి తట్టుకోలేవు ఆ టెంపరేచర్కి. అందుకోసం అనేసి ఇవి ఇక్కడ హిడ్డెన్ అయిపోతాయి కొన్ని అనిమల్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్, కొన్ని ఇన్వర్టిబ్రేట్స్, కొన్ని ప్లాంట్స్ ఇలాంటివి ఏం చేస్తాయి అంటే దాక్కునేస్తాయి అన్నమాట. ఓకేనా? హిడెన్ అయిపోతాయి. నెక్స్ట్ చూడండి, టెరెస్ట్రియల్ మొలస్కస్. టెరెస్ట్రియల్ నెక్స్ట్ చూడండి, థర్మల్ మైగ్రేషన్. Thermal migration. To avoid extreme of temperature, certain animals migrate from the high temperature region to optimum temperature region for this survival. Such movements are known as thermal migration. The distance traveled by the animals during thermal migration may vary from some centimeters to miles. Thermal migration include movement of animals from the exposed part of the sun to the shady place where the temperature is a little higher in cold organisms. Some fishes migrate from the warm slow water to the cooler deep water during summer. Most of the desert animals are nocturnal in their habits and thus avoid the heat of the body. నెక్స్ట్ చూడండి, థర్మల్ మైగ్రేషన్ అంటే ఇది ఎక్కువగా టెంపరేచర్ ఉందనుకో, టెంపరేచర్ నుండి తట్టుకోవడానికి కూడా థర్మల్ మైగ్రేషన్. ఇప్పుడు యాస్టివేషన్ ఇప్పుడు ఇందాక హైబర్నేషన్ చెప్పుకున్నాం కదా, అదొక టైప్. ఇది మైగ్రేషన్ అంటే హీట్ ఉండేటటువంటి ఏరియాస్ నుంచి ఎస్కేప్ అవ్వడం అనమాట. వేరే ఎక్కడైతే దానికి ఫేవరబుల్ కండిషన్స్ అనిపిస్తాయో అక్కడికి వెళ్ళిపోవడం. కొన్ని సెంటీమీటర్స్, కొన్ని మైల్స్ వరకు కూడా అవి ట్రావెల్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకేనా? ఏవైనా సరే ఇక్కడ ఈ అనిమల్స్ కూడా ఏం చేస్తాయంటే వాటర్లో, ఈ అనిమల్స్ వాటర్లో ఉండేవి కూడా కిందకి వెళ్ళిపోవడము అలా చేస్తాయి అనమాట. ఇంకా ఈ మైగ్రేషన్ మామూలుగా టెరెస్ట్రియల్ మైగ్రేషన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే అవి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే షాడో వస్తుంది, ఎక్కడైతే వాటికి ఫుడ్ అది ఇలా ఉంటాయో అక్కడికి వెళ్ళి అవి తీసుకొని మళ్ళీ వెళ్తూ ఉండడం. ఓకేనా? ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే డెజర్ట్ అనిమల్స్ ఏమవుతాయంటే డే టైంలో టెంపరేచర్ మీద పడకుండా ఇవేం చేస్తాయి, నైట్ టైంలో వెళ్తాయి. మైగ్రేషన్ నైట్ టైంలో చేసుకుంటుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్స్. అలాగే ఎగ్జాంపుల్ వచ్చి మనకు ఇక్కడ ఎగ్జాంపుల్ మెయిన్లీ ఫ్రాగ్స్. ఓకేనా? అలాగే టెస్టుడో ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాయి, చిన్నగా అవి వెళ్తూ వస్తాయి ఒక చోటు నుంచి ఒక చోటుకి. థర్మల్ మైగ్రేషన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుందన్న. థర్మల్ మైగ్రేషన్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. థర్మల్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ చూడండి. టెంపరేచర్ ఎఫెక్ట్ ఆన్ ద స్ట్రక్చర్, ఫిజియోలాజికల్ ప్రాసెస్, physiological process, behavior and distribution of animal community. Some of these ఎఫెక్ట్స్ ఆఫ్ అంటే టెంపరేచర్ అనేది ఇంకా కొన్ని వాటి మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫెక్ట్ ఆన్ మెటబాలిజం అంటే టెంపరేచర్ ఎక్కువైందనుకో మెటబాలిక్ యాక్టివిటీస్ చాలా ఇంక్రీజ్ అయిపోతూ వస్తాయి. రీప్రొడక్టివ్ బిహేవియర్ అంటే రీప్రొడక్షన్ మీద కూడా వీటి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ప్రొడక్షన్ మీద కూడా, సెక్స్ రేషియో మీద కూడా. అంటే సెక్స్ రేషియో అంటే ఏంటి, మేలా ఫిమేలా అట్లా అనమాట. సెక్స్ రేషియో కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే పెరుగుదల, అలాగే డెవలప్మెంట్ అభివృద్ధి, ఇలాంటి వాటి మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే అవి ఒక్కొక్క ఏరియాలో వెళ్ళిపోవడం, అంటే సపరేట్ అయ్యేసి అవి డిస్ట్రిబ్యూషన్ అవ్వడం అనమాట. వాటి బిహేవియర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా టెంపరేచర్ కనుక డిఫరెంట్గా ఉంటే కనుక. ఓకేనా? టెంపరేచర్ ఎఫెక్ట్ ఆన్ ద స్ట్రక్చర్, physiological process, behavior and distribution of animals community. Some of these remarkable effect are అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని గ్రూప్స్లో ఏమవుతుంది అంటే
వాటి స్ట్రక్చర్ మీద, అలాగే వాటి బిహేవియర్ మీద, వాటి డిస్ట్రిబ్యూషన్ మీద ఈ ఇక్కడ ఉండేటటువంటి టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందన్న. మెయిన్ ఎక్కువగా వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ మీద, రీప్రొడక్షన్ మీద, రీప్రొడక్షన్ రీప్రొడక్షన్ బిహేవియర్ మీద, రీప్రొడక్షన్ మీద, అలాగే సెక్స్ రేషియో మీద, అలాగే డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మాయిశ్చరు, వాటి బిహేవియర్, ఇవన్నీ కూడా తేడాలు అయిపోతాయి టెంపరేచర్లో కనుక ఎక్కువ టెంపరేచర్ అయితే. ఓకేనా?